తండ్రి యేసునామమున మరొకసారి ఈ భాగం చెప్పుకుంటున్నాను. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు, మెల్లని స్వరాన్ని వినిపించు. మా తండ్రి, వాక్య పీరులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన తిబల్లో పాలు పొందడానికి కృపణి. చదువుకునే లేఖన భాగముల ద్వారా పాపిక రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. సమయోచిత సాయం నాకు అనుగ్రహించి మీరు మాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5 అందరము కలిసి చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు, కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం చూస్తూ వచ్చాం, నూతన సృష్టి అంటే ఒకడు కొత్తగా జన్మించిన వాడు ఎట్లు జన్మించగలడు అని నికోదేముకు వచ్చిన ప్రశ్న మనకు కూడా వస్తుంది. మారు నుంచి పొందిన వారికి, తెలియని వారికి, తెలిసిన వారికంటే తెలిసిపోతుంది. నూతన జన్మాన్ని బట్టి మనము నూతన సృష్టిగా చేయబడిన మార్గంను చూశాము. అందులో కొన్ని పాయింట్స్: నూతన హృదయము, రెండవది నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన మనస్సాక్షి. అవునా? 4గా మనం చూసింది 4 నూతన మనస్సాక్షి చూశాం. ఇక్కడ పాపమున చచ్చిన వారు మనపై నేరారోపణ చేయండి. పాపం వలన చనిపోయిన వ్యక్తిని పాపం ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. క్రీస్తు రక్తంతో పవిత్రపరచబడిన పిదప పాపము గురించి ఒప్పింప చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది. క్రీస్తు రక్తంతో కడగబడిన వారు లోకరీతిగా నీతిమంతులు కాదు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు నీతిమంతులు. 5వది నూతన జ్ఞానము. 5వది ఏంటి? నూతన జ్ఞానం. మనము 2 విధములైన జ్ఞానం కలిగి ఉన్నాం. మనము 2 విధములైన జ్ఞానం కలిగి ఉన్నాం. పాత జీవితంలో లోక జ్ఞానము, అవునా? ప్రభువు రక్షకుడుగా దేవుడుగా అంగీకరించక ముందు, ఆయన రక్తంతో కడగబడక ముందు, మారు మంచి పొందక ముందు మన జీవితం ఎలా ఉంది? పాత జీవితంలో లోక జ్ఞానం, అది నిరర్ధకము. అది ఎందుకు? అక్కడకు రాదు. దేవుని దృష్టికి వేరేతనంగా ఉంటుంది. ఎట్లుంది పాప జీవితం? ఎట్లుంది? దేవుని దృష్టికి వేరేతనంగా ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 19 వరకు చదవండి. ఎవడైనను ఈ పునాది మీద, చూడండి 12, 13 కలిసింది కనుక, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత
బయలుపరచబడును. మరియు మరియు వాని వాని పని ఎట్టిదో వాని పని ఎట్టిదో దానిని అగ్నియే దాన్ని పరీక్షించును. అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన పునాది ఎడల మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును అతడు గాని తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో దేవుని నివసించుచున్నాడని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయు. దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై దేవుని ఉన్నది. ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్టి వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలాంటిది? వెర్రితనం. చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా. ఎట్లా అంటే ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయి. ఎవడైనను ఈ పునాది మీద క్రీస్తును బండ మీద ఎవరైతే కట్టబడతారో అలాంటి వారి యొక్క పరిస్థితి ఎలాంటిది? బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టబడిన దానిగా ఉంటుంది. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏదైతే ఉందో అది కాల్చి వేయబడుతుంది. మీకు లోకరీతిగా నేను కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె కాల్చివేయబడే పరిచర్య చేయాలంటే నేను చేయగలను. విన్నారా? నా పరిచర్య అంత ఏమవుతుంది? కాల్చివేయబడుతుంది. మీరు పరలోకంలో ఉండాలంటే నేనేం చేయాలి? సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా మీకు తెలియచేయాలి. సత్యవాక్యమును ఆ విధంగా తెలియచేయటం ద్వారా నాకు జీతము ఇస్తాడు. విన్నారా? ఆ జీతం ఏంటి తప్ప? ఆ జీతం ఏంటి తెలుసా? నీకు మహిమ కిరీటం ఇస్తాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? మీకేమిస్తాడు? ఇంకా లేదు, తయారు కాలేదు. అవునా? నాకు చూడండి, నా పనికి తగినట్టుగా ఏమన్నాడు? మహిమ కిరీటం ఇస్తాను. ఎంత అది చదువుతూ ఉంటే సంతోషం ఎక్కువైతుంది కానీ తక్కువ కావడము. నా పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం చూడు. ఆయన ఓపెన్గా తన వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో అలా ఉండాలి. మన జీవితంలో అతడు ఒకవేళ కాలిపోయే భక్తి చేసినట్లయితే ఏమైనా ప్రయోజనమా? ఏ ప్రయోజనము లేదు. కనుక మన జీవితంలో ప్రభు చెప్పిన రీతిగా ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఎవరము? మన హృదయాన్ని దేవుడు ఆయన నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారు ఆయనకు ఆలయం. ఈ ఆలయంను ఎవరైతే పాడు చేస్తారో, పాడు చేయడానికి కారణాలు ఏంటి? దేవునితో, దేవుని ప్రజలతో, సంఘముతో సహవాసం లేని పరిస్థితి, పాడైపోయిన లక్షణాలు. దేవుడంటే, ప్రార్థన అంటే, దేవునితో సహవాసం అంటే, దేవుని ప్రజలతో సహవాసం అంటే ఇవన్నీ లేకపోవడం ద్వారా మనము కాలిపోయే భక్తి చేసినట్టుగా ఉంటుంది. అట్లు మనం ఉండకూడదు అంటాడు ప్రభు. మన ఆలయాన్ని పాడు చేయకూడదు. పాడు చేద్దాన్ని అంటే దేవుడు మన ఆలయంగా ఇక్కడ ఏమంటారు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడు? వారిని పాడు చేస్తాడు. దేవుడు వారిని పాడు చేస్తాడు. కనుక దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయము ఉన్నారు. కనుక రెండు విధములైన జ్ఞానాలు ఉన్నాయి.
పాత జీవితంలో లోక జ్ఞానము అది నిరర్ధకమైంది, దేవుని దృష్టికి వెరితనం. అయితే దేవుని జ్ఞానం ఎలాంటిది ఇక్కడ చూసినాం. చూడండి 1 అధ్యాయం 12 వచనం. కొరింథీ 1:12. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొంటున్నారని నా తాత్పర్యము. ఆనాడు వారు, ఈనాడు నేను మనం ఎక్కడెక్కడ వెళ్తామో ఆ సంఘాల గురించి చెప్తూ ఉంటాం, అవునా? ఆ సంఘము గురించి చెప్పేటప్పుడు మీకు ఒకటి క్లారిఫై చేస్తాను, మీకు చెప్తున్నాను. బైబిల్ ఎప్పుడైనా తెరుస్తారా? బైబిల్ చదివి రెఫరెన్స్ ఇస్తారా? నువ్వు వెళ్ళే స్థలంకు బైబిల్ తెరిచి బైబిల్ అంతా నా బై హార్ట్ అన్నట్టుగా ఆడికి లేడికి ఊగులాడుకుంటే ఏం చేస్తారు? నా అంత చూడే లేడు అన్నట్టుగా మనం చెప్పేదానికి ప్రతిదానికి సందర్భ వాక్యం ఉండాలి. అది బంగారము వెండి ఇంకా ఏమేమన్నాడు? బంగారము వెండి వెలగల వస్త్రం, వెలగల వాటితో చేయబడినదిగా ఉండాలి. పై వాటిని చూయించి కొన్ని విషయాలు మనుషులకు అనుకూలమైన మాటలు పలికి వారు చెప్పడం వారి తలాంతు వరాలు బట్టి చెప్పొచ్చేమో, కానీ దేవుని ఉద్దేశం ఒక్కటేంటంటే పాపి పరిశుద్ధుడు కావాలా, చనిపోతే పరలోకానికి వెళ్ళాలా, అవునా? సువార్త ప్రకటిస్తారా ఎప్పుడైనా? ఏమక్క సువార్త అంటే రక్షణ పొందినామంటే ఆన్సర్ చెప్పడానికి వెనుక ముందవుతారు. రక్షణ పొందినామంటే రక్షణ పుచ్చుకున్నా అంటారు. ఏమని వాళ్ళ భాష ఏంటి? రక్షణ పుచ్చుకున్నాం. ఏంటి పుచ్చుకున్నది? ఇచ్చిందనా? బైబిల్ జ్ఞానం ఎట్లా చూడండి. బైబిల్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను బాప్తిసం తీసుకున్నాను అర్థం. అది విన్నారా? నువ్వు బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్తావా? ఎక్కడైనా ఉందా? శిలువలో ప్రభుతో కూడా కుడి వైపున్న దొంగ బాప్తిసం తీసుకున్నాడా? చెప్పండి, తీసుకున్నాడా? లేదు. నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడా లేదా? బాప్తిసం అది ప్రాముఖ్యం కాదు. మనం లేఖనములు నెరవేర్చడానికే అదొక ఏంటి ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. మనం ఇంకా ఉన్నది కనుక మనం బాప్తిసం సాక్ష్యమే అంటే మన స్థానిక సంఘంలో ఇరుగు పొరుగు ఇతరులకు చెప్పుకోవడానికి ఏంటంటే వీరు మారుమని చూసిన బాప్తిసంలోనికి నడిపించబడ్డారు అని తెలియడానికి సాక్ష్యం, అంతేగాని ఇంకా ఏది కాదు. కనుక ఎప్పుడైనా సరే ఇక్కడ అంటాడు, చూడండి 1 కొరింథీ 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఇక్కడ చూడండి, ఇదాన్ని ఏమంటాడు? దేవుని శక్తిని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. అవునంటావా? ఇలాంటి మాటలు నా దగ్గరికి వస్తాయి. తీయని మాటలా? నేను సభాపరుడు ఎక్కించే మాటలా? లేకపోతే నువ్వు పొగిడి ఏం చేస్తాను? అబ్బో సొలమి సిస్టర్ ఎంత క్రమంగా వస్తుంది అనుకున్నావు. ప్రార్థన అంటే డ్యూటీ లేని టైంలో వెంటనే జాయిన్ అవుతుంది, ఆ ప్రార్థన చేస్తుంది అంటది. ఏమంట? నిద్రపోతుందని చెప్తున్నా. విన్నావా? కనుక మన జీవితంలో ఎలా ఉండాలో చెప్పని ఏమంటాడు?
జ్ఞానయుక్తమైన బోధ చేయక సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతమైన వినియోగించి తిని కదా. కనుక మన జీవితంలో ఎక్కడ సత్యవాక్యం వాస్తవమైన రీతిగా తెలియచేస్తూ పరలోకానికి మనం సిద్ధపరుస్తారో అక్కడ స్థిరంగా ఉండాలి. అటు ఇటు మనం కొట్టుకొని పోకూడదు. కనుక ఇంకేమంటారు చూడండి, 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానం కాదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము నియమించను. ఏం చేశారు? మన మహిమ నిమిత్తము. ఆ తర్వాత ఇంకొకటి 6వది నూతన సృష్టి. ఏంటి? నూతన సృష్టి. చూడండి, ఇది చెప్పక ముందు ఒక్క మాట. పాత జీవితంలో మానవునిపై ఆధారపడడం అంటే మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ పొందకముందు, యేసు రక్షకుడు దేవుడుగా అంగీకరించకముందు ఏం చేసినాం? అప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉండేవాళ్ళము? మనుషుల పైన, తల్లిదండ్రుల పైన, పెద్దల పైన, ఉద్యోగం చేసే వారి పైన ఆధారపడి ఉండేవాళ్ళు. అవునంటారా లేదా? నేను ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షించినాడో అప్పుడు కంప్లీట్గా నా లైఫ్ అంతటిని సరెండర్ చేసినాను నా దేవునికి. చెప్పగలరా మీరు? ఎవరైనా ఈ మాట చెప్పగలరా? కంప్లీట్గా నా ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకున్నాను. చెప్పగలరా మీరు? ఏమక్క చెప్తారు? చూడండి, ఎందుకు? ఆయనే నా సర్వం, ధనవంతుడు. అన్నిటికీ కూడా నేను ఏది చెప్పాలనుకున్నా, ఏది నేను పొందాలనుకున్నా, ఏది నా అవసరం ఉందో దానికి చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడివా? దేవుణ్ణి అడిగి నేను ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. చెప్పగలరా ఎవరైనా? రక్షింపబడ్డాను మనం. దేవుని దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నేను ప్రార్థన చేస్తే ఇచ్చింది ఆయన. చెప్పగలుగుతారా? చెప్పండి. ఎందుకంటే మీకు ఒక్కసారి చెప్పాను. ఏం చెప్పాను? ఆ దినాల్లో షేవింగ్ చేసుకునే బ్లేడు 7 పైసలు. ఎంత? 7 పైసలు. 7 పైసల బ్లేడు కొరకు దేవుని అడిగి తీసుకున్నారు. నువ్వు చెప్పగలవా? నీ మారు మంచి ఎట్లాంటిది చెప్పండి. నీ జీవితం ఎట్లాంటి చెప్పు. ఎట్లా? బంగారం వెండి వెలగల రాళ్ళవలే ఉండాలో మన జీవితం అంతా. ఏమంటారు? కనుక నూతన సృష్టిగా చేయబడిన మనము ఆ రూపంలో మనం వచ్చావా? చెప్పండి. రావాలి. ఎట్లా? ఎంతగా వింటుంటే అంత. చూడండి, మనము ఎవరితో స్నేహం చేస్తే ఆ లక్షణాలు మనతో వస్తుంటాయి. వస్తాయా? మన స్నేహము ఎవరితో ఉన్నదో దాన్ని బట్టి బేస్ చేసుకొని చూస్తే మనకు ఆ లక్షణాలు కొన్ని వస్తాయి. అవ్వ సర్పముతో స్నేహం చేసింది, ఏమైంది? దేవుడు వద్దన్న కార్యం చేసింది. తాను చేసింది తన భర్తకు ఇచ్చింది. సృష్టి నరజాతి అంతటికి అయిపోయింది. చూడు, ఒక్కరి అవిధేయత వలన నరజాతి అంతా కూడా పాపము గురి అయిపోయారు. ఒక్కరి బట్టి. చూసావా? అదే ఒక్క విశ్వాసం బట్టి ఎంతమంది రక్షింపబడుతున్నారు చెప్పండి?
కనుక పాత జీవితంలో మానవునిపై ఆధారపడతాం. క్రీస్తునందు నూతన దృష్టి. అదృశ్యమైనవి చూడనప్పుడు ఏం చేయాలో చూడండి. 2వ కొరింథీ 4వ అధ్యాయం. 2వ కొరింథీ 4వ అధ్యాయము 16, 17, 18. కావున మేము అధైర్యపడము. చూడండి, అంత తీసిరా, చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఒక మాట, ఈ మాట చదివితే ఎవరు చదువురాని వ్యక్తి దేవుని కృప రక్షించింది, సేవ చేస్తూ వచ్చింది. చేసిన తర్వాత ఏమక్క మీరు కృషించిపోయారు, ఏం చిక్కిపోయినారంటే ఆమె ఆన్సర్ ఏం చెప్తే, చదువురాని అమ్మాయి ఆమె, నా బాహ్య పురుషుడు చనిపోయినా ఆంతర్య పురుషుడు ఎలాంటున్నాడు. ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నారు చూడండి. ఏమంటాడు? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, ఆ మాట చదువురాని వ్యక్తి చెప్తుంది. మనము దినదినం దిగజారిపోతున్నాం, అవునా, చల్లవారిపోతున్నాం. ఆత్మీయత ఆసక్తి లేని స్థితి. పరిచయం చేద్దామంటే అసలే లేదు. మన డ్యూటీకి మనకే సరిపోతున్నాం. డ్యూటీ వెళ్ళినా కూడా ఒక పక్క కూర్చున్న వారితో మాట్లాడవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారితో మాట్లాడవచ్చు. కనుక మన జీవితంలో ఇంకేమంటారు చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. చూడండి ఎంత చక్కగా దేవుడు మనము కనబడే వాటిని చూస్తాం వాస్తవంగా, అవునా. లోకరీతిగా ఒక విశ్వాసులైన సేవకులైనా కనబడే వాటిని చూస్తున్నాం. అదృశ్యమైన అనగా కనబడని వాటిని చూస్తున్నావా? చెప్పండి, కనబడని వాటిని చూస్తున్నావా? ఏది అదృశ్యమైన ఉండులో అంటే రుజువునై ఉన్నది విశ్వాసం. కనుక కనబడని కూడా ఈ స్తంభంలో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని కొడితే బయటకు వస్తాడు అని చెప్పగలుగుతారు. అంటే మనము అలాంటి స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. నన్ను సిద్ధపరిచిన ఒక సేవకుడు, రక్షింపబడిన సేవకుడు, ఆయన వాక్యం చెప్తూ ఎట్లా అంత గట్టిగా రోషంతో వాక్యం చెప్తూ కోపం వచ్చి స్తంభాన్ని కొడితే చేయబడ్డది అలా. ఏంటి చూడండి. మరి ఇంకా ఒక దగ్గరికి ఎక్కడికి సువార్తకి వెళ్ళినాం. ఆ సువార్తకి వెళితే అక్కడ ఏదో వినబడ్డది ఆయనకు. వినపడితే అది అక్కడ భోజనాలు పెడతారు కదా, సువార్త తర్వాత మధ్యాహ్నమో సాయంత్రం భోజనాలు పెట్టి అది చేసిన తర్వాత, అరే నీ పెట్టి తినేసి నేను గర్విస్తున్నాను అని నోట్లు వేసుకుని ఆయన కట్టేసింది. వాటికి చేసుకున్నాడు. అంటే ఎంత రోషం చూడండి దేవుడికి. మాట అంటే సహించేవాడు చూడండి. కనుక ఆయన గురి ఎలాంటిది, ఈవెన్ పండుకుంటే కూడా ఆ నిద్రలోని సువార్త చెప్పేవారు, మొత్తం సువార్త. దాన్ని రికార్డ్ చేసిన వాళ్ళు 45 నిమిషాలు సువార్త చెప్తున్నాడు నిద్రలో. ఎన్ని నిమిషాలు మనం చేస్తామా? ఎవరు చేస్తారు చెప్పండి? నిద్రలో 45 నిమిషాలు సువార్త చేస్తారా? మన భక్తి ఎలాగుంది చూడండి. అట్టు సిద్ధపరుస్తూ ఇక్కడ అంటాడు, క్రీస్తుపై మన దృష్టి నిలుపాలి. ఏం చేయాలా? మన ప్రభుపై ఎప్పుడైతే దృష్టి నిలుపుతామో అప్పుడు ఏం చేస్తారు చూడండి. ఏప్రిల్ రాష్ట్రపతిక 12వ అధ్యాయం 3-2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సహించి. చూడండి, అవమానమును నిర్లక్ష్య పెడతారా మీరు ఎవరైనా? చెప్పండి చూద్దాం. అవమానాన్ని నిర్లక్ష్య పెడతావా? ఏం రాదన్నా, ఇది కాకపోతే ఇంకో ఇల్లు అంతేగాని అంటాం. కనుక మన కొరకు ఎంత ఆ సర్వలోక సృష్టికర్త అయ్యుండి ఎంత అవమానపరచబడ్డారు, ఉమ్మి వేసినారు, పిడిగుద్దులతో గుద్దారు. ఆయన ఒక్క మాట సెలవిస్తే భూమి ఆకాశము తలకిందులైపోతుంది. అవునా? భూమి ఆకాశములు ఏమైపోతాయి? తలకిందులైపోతాయి. ఆయన ఒక్క గర్జన చేస్తే పర్వతములు మంట వలె మైనం వలె కరిగిపోతాయంట, మైనమ వలె. అయితే ఏ పాపము లేని ఆ ప్రభు మన కొరకు ఎంత సహించాడు. అవునా? అవమానం నిర్లక్ష్యం చేస్తా కదా, అవమానమును మనం అంత పట్టించుకోకూడదు దేవుని పిల్లలుగా. ఇంకేమంటాడు? సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించి అంటే ఏ రకమైన శ్రమ అయినా సరే, అందరికీ ఒకే రకమైన శ్రమ రాదు సుమా. ఏ రకమైన శ్రమ అయినా మనం భరించాలి, సహించాలి. మన తండ్రి సహించాడు, మన సృష్టికర్త సహించాడు కనుక మనము ఏం చేయాలి? సహించాలి, సిలువను సహించాలి. ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై అయి ఉన్నాడు. ఏమన్నాడు? దేవుని కుడి పార్శ్వం కూర్చో. ఎందుకు చెప్పండి? నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఖాళీగా లేదు. కనుక విశ్వాసంతో జీవింప నేర్చుకోవాలి మనం. ఏం చేయాలి? చూడండి 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. ఒక్క నిమిషం. కొందరు ఏం చేస్తారు తెలుసా? నేను ప్రార్థనకు రావడం లేదు, నువ్వు ఎత్తిపోతావే, నువ్వు కూడా పో. ఏమంటావు? ఏం చేయాలి? నిద్రపో. ఏం చేయాలి? నిద్రపో. ఆరోగ్య బాగాలేదని చెప్పు. ఒకవేళ వస్తే కూడా ఆ ఫోను ఊకే కలిగిస్తూ ఉంటారు. ప్రార్థన చేసేవారితో ఏకీపింటారు వాళ్ళు. ఆఫ్ ఇక్కడ అక్కడ అది ఏమన్నంటే ఏం చేస్తారు? అని ఎట్టు పని చేయడం లేదు. చూడండి, నీ మనస్సాక్షి చప్పుకొని పని మాట్లాడుతున్నావా? దేవుడు చూస్తున్నాడా మనుషులా? నీ భక్తి ఎవరికి? దేవుడు చూస్తున్నాడనే భయం నీవు కలిగి ఉంటే అలాంటి పొరపాటు చేస్తామా చెప్పండి. నేను ఎంత స్పష్టంగా చెప్తున్నాను. కొందరు ఏం చేస్తారు? ఒక గొర్రెను బయటికి దాటిచ్చినట్టు గొల్లవాడు ఏం చేస్తాడంటే, ఏరును దాటించాలంటే, ఆ కాలువను దాటించాలంటే ఒక గొర్రెని ఎత్తుకొని పోయి అవతల దింపుతాడు. దింపిన తర్వాత ఈ గొర్రెలు అన్నీ ఉరుకుతూనే ఉంటాయి. అక్కడ ఏం జరిగింది కూడా అది తెలియదు, అవి చూడవు. అవునంటారా? ఏమక్క యాదవులు చెప్తారు. కనుక మన ఆత్మీయ లక్ష్యం ఎలాగుంది? అభివృద్ధి పొంది విశ్వాసులతో సహవాసం చేస్తున్నామా? అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నామా? దేవుని ప్రజలతో చేస్తున్నామా? మరి ఎవరితో చేస్తున్నాము? ఒక్కసారి ఇక్కడే ఒక కాపు ఉంటుంది, మన సహవాసం. సారీ. అయితే ఆమె ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో కనబడకుండా పోతుంది. సాయంకాలం నిన్న వచ్చి కనబడ్డారు. నేను కనబడ్డానని చెప్పి రావచ్చు కదా, ఇక్కడ రాదు. ఎందుకు రాదు చెప్పండి? అంతే. ఆమె ఒక్క పని చేస్తుంది, నాకు తెలుసు. అది ఆమెకున్న టైప్ను నమ్మకంగా ఇస్తుంది. మరి భర్తది ఆమె కల్పిస్తారా ఎట్లిస్తుందో తెలియదు, ఇస్తుంది.
ఒకరోజు నాతో అన్నది, నన్ను ఇక్కడ పిలుస్తుంది అక్కడ పిలుస్తున్నారు అన్నా అన్న. అయితే నేనన్నా, పరలోకానికి ఎవరైతే నేను సిద్ధపరుస్తారో అక్కడ నిలిచిందో అన్నా, ఇక్కడ వెళ్ళొద్దు అన్నాను. అంతేగా, అనుకూలమైన సావాసం మన సావాసమే. కానీ 1000 మంది ఉన్న దగ్గర సువార్త మీ వ్యక్తిగతంగా మీ అందరికీ ప్రార్థన చేస్తారా అంటున్నాం. చేస్తారా? అలా దగ్గరికి పోయి ఈ ఫలానేమో వచ్చేసింది, సస్తే పరలోకంలో ఉంటావో నరకం ఉంటుందో తెలియదు. ఒకటి మాత్రం నేర్చుకున్నది ఏంటి? పరిసయ్యుల లక్షణాలు ఏంటి చెప్పండి. వారానికి 2 సార్లు ఉపవాసం, నాకు కలిగిన అంతట్లో 10వ భాగం. ఈ వ్యక్తి ఉన్నారా? యాదవులు ఉన్నారా? అట్లా ప్రార్థన సావాసానికి వెళ్ళేది. నేను ఇంత ప్రార్థన చేస్తా ఉపవాసం ఉండి, ఆయన చేస్తలేడుగా నేరం వేస్తారు చేసిన వారిని. ఇది కనుక మన జీవితంలో ఆయన రాకడకు ముందు మన నిరీక్షణ ఎలాంటివి ఉండాలా చూడండి. 5వ అధ్యాయము 14-15 చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే లేదు. నా కొరకు, నా పిల్లల కొరకు, నా భర్త కొరకు, ఇలా ఎవరి కొరకు జీవిస్తారు? జీవించు వారి ఇక మీదట నా తల్లిదండ్రుల కొరకు, నన్ను చదివించిన వారి కొరకు, నా భవిష్యత్తును చూసిన వారి కొరకు. ఒక్కటి తెలుసుకోండి, దేవుడు చెప్పిన రీతిగా మీరు నడుచుకోండి, మన విషయ బాధ్యత ఆయన బాగా తీసుకుంటాడు. జీవించు వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొంటున్నాం. కావున ఇక మీద మేము శరీరీతిగా ఎవరిని ఎరగం, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండను, ఇక మీద ఆయనను అలాగే ఎరగము. చూడండి, ప్రభు రాకడ గుర్తులు నెరవేరుతూ ఉండగా ఇప్పుడు ఏం జరిగిందంటే, 2వ రాకడ గురించి మరి కొందరు చెప్తూ వస్తున్నారు. అంటే గుర్తులను బట్టి ఏం చేస్తున్నారు? గుర్తులను బట్టి చేస్తూ ఉన్నాం. ఎట్లంటే, మన తండ్రి అయిన దేవుని ఎవరైనా చూసిరా? యెహోవా దేవుని ఎవరైనా చూసినారా? ఆత్మస్వరూపైన దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన ఆ దేవుడని యెహోవా ఇట్లా వస్తున్నట్టుగా, ఆయనను ఒక మేఘారుడై వస్తున్నట్టుగా, ఒక వ్యక్తిని ఓల్డ్ ఏజ్ పర్సన్ చూపించడము అది వాస్తవం? అది చెప్పండి. ఏమక్క? ఏ రూపాన్ని ఆయన రూపమే మనం చూడలేదు. దయించు అగ్నిలాంటి వాడు, అవునా? సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. అలాంటి దయించు అగ్నిలాంటి వాడిని మనం చూడలేమే, ఈ రూపమని చూపిస్తున్నారు ప్రజలు. విన్నారా? యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, ఏమన్నాడు? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినాడు అన్నది చెప్తాడు. విన్నారా? అంటే ఆయన బీజం ఈయన ఉంది, ఆయనే ఈయనే ఆయన. అర్థమైందా? కనుక ఆ ప్రభు ఇప్పుడు చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందురనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారు. జీవించు వారిగా ఎవరి కొరకు? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి రక్షించే దేవుని కొరకు జీవించాలా. బ్రతుకుట క్రీస్తు కొరకు, చనిపోతే లాభం కొరకు, పరలోకంలో ఉండడానికి. అలాంటి భక్తి మనం చెయ్యాలి. తర్వాత ఈ లోకము పట్ల అందులనుగా చేయును. ఈ లోకం ఏం చేస్తుంది? ఈ లోకశ్రయము మనలను అందులుగా, గుడ్డివారుగా చేస్తుంది. ఆత్మీయత పోయి ఏమవుతుంది? గుడ్డివారుగా చేస్తుంది. యెషయా
42వ అధ్యాయము 19 వచనం చదవండి. నా సేవకుడు తప్ప మరి నా ఎవరు సేవకుడు గుడ్డివాడు? తప్ప మరి ఎవరు గుడ్డివాడు? ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప నేను మరి ఎవడు పంపు నా దూత చెవిటివాడు? తప్ప మరి ఎవడు చెవిటివాడు? ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప నా భక్తుడు తప్ప మరి ఎవరు ఎవడు మరి ఎవరు గుడ్డివాడు? గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? మరి ఎవరు గుడ్డివాడు? చూసావా గుడ్డివాళ్ళు ఎవరు? చూడండి ఎంత చక్కగా. నా సేవకుడు, తర్వాత నేను పంపిన దూత, నా భక్తుడు, యెహోవా సేవకుడు. వీళ్ళు గుడ్డివారు, అవునా? వీరు గుడ్డివారు. చెప్పండి ఇక. అందుకే పర సంబంధమైన విషయములనే మనస్కరింపవలెను, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. కొలస్సీలకు రాష్ట్రపతిగా 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఇది మారు మనసుని పొందిన మనము, మారు మనసు విషయ బాప్తిసం తీసుకొని లేపబడిన వారం. అది క్రీస్తుతో కూడా లేపబడిన వారం. అందుకే మళ్ళీ చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటిని వెతుకుదురు. ఏం చేస్తారు? భూ సంబంధం వాటి మీద ఉంచరు. అవే మనం బ్రతికిస్తాయనుకుంటారు. మనం సంపాదించిందంతా నాకేం ప్రాబ్లం లేదు, డబ్బుంటే ఎందుకు అక్కడికి రాను చెప్తున్నాను. ఒక సేవకుడు ఒక మాట చెప్తాడు. ఒకరికి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? వెండి, బంగారము, ఆస్తి, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్సులు ఎంత అంటే అంత. ఇంట్లో ఉన్న వారందరికీ ఎంత బంగారం తగిలించాలో అంత కూడా ఉన్నది. కానీ అన్ని ఉన్నప్పటికీ వాళ్ళు తినలేని శక్తిలో ఉన్నారు. షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, ఈ పేషెంట్, ఆ పేషెంట్. ఈ తిరుగుడమ్మ ఎక్కువైతుంది, అది తిరుగుడమ్మ ఎక్కువైతుంది. అవునా? వాస్తవేనా? ఏమంటారు? ఏమక్క వాస్తవేనా? ఏమి లేనికి ఏం లేనికి ఆరోగ్యం బాగుంది తిందామంటే వాడికి లేదు. ఉన్నదా? చూడు, అన్ని ఉన్నాడు ఉండి తినలేకపోతున్నాడు. ఏం లేనోడు లేక ఎట్లుందో చూడండి. కనుక క్రీస్తుతో కూడా మనము ఏం కావాలా? లేపబడిన వారంగా. అందుకే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు బుద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడుంది మీ జీవము? నిజమైన బాప్తిసం తీసుకున్న వాళ్ళకి యొక్క జీవం ఎక్కడుంది? క్రీస్తులో దాచబడింది. అబ్బా ఎంత చక్కగా చూడండి. 4వ వచనం. కనుక మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మాయమయందు ప్రత్యక్షపడబడుదురు. అబ్బా ఎంత గొప్ప ధన్యత. ప్రభు మొదట మధ్య ఆకాశం వరకు వస్తాడు, భూమి మీదకి రాడు సుమా. ప్రభు నోట ఎక్కడికి వస్తాడు? మధ్య ఆకాశంకి వస్తాడు. ప్రభు నందు నిద్రించిన వారు మొదలు చేస్తారు. ప్రభు కొరకు సిద్ధపరుస్తున్న వారితో కూడా వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. పరలోకము పెళ్లి కుమార్తెకు వివాదం జరుగుతుంది. ఆ పెళ్లి కుమార్తె సంఘముతో కూడా భూలోకానికి వస్తాడు. మన ప్రియభావం ఎప్పుడు వస్తాడు? భూలోకానికి వస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన ప్రభు. అప్పుడు కూడా వీరు మారు మంచి పొందకపోతే ఆ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత సాతాను వాని దూతలు బంధింపబడిన వారిని వదిలిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు? బంధించాడు. 1000 ఏళ్ళు బంధిస్తాడు ప్రభు. మన ప్రియ ప్రభు భూలోకంలో పరిపాలన చేస్తాడు. బంధింపబడినటువంటి అపవాది, దురాత్మ, వాని శక్తులన్నీ విడిచిపెట్టబడతాయి. విడిచిపెట్టబడిన తర్వాత ఎవరైతే ఎత్తబడలేదో వారి గతి ఇంత అంత కాదు. వర్ణింప సత్యము కాని శ్రమలు.
ఆ దురాత్మలు మనం పీడిస్తూ ఉంటే మనకు చావాలని ఉంటే కూడా మరణం రాదు. ఆ శ్రమను తట్టుకోలేనటువంటి శ్రమలు ఇంత అంత కాదు. ప్రకటనలు మేము బైబిల్ స్టడీలో చూస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ రాను అదని వాళ్ళ కొత్త చెప్పాలంటే చాలా కష్టం విన్నారా. కనుక వారికి ఆ దురాత్మ కాటు వేస్తే మరణం కొరకు ఎదురు చూస్తారు, కానీ మరణము రాదు. ఆ శ్రమలోనే వాడు ఉన్నంత కాలము, ఎంతకాలం అయితే విడిచిపెట్టబడి ఉంటాడో అంతకాలము శ్రమను అనుభవించాలి. కానీ అప్పుడు మార్మచ్చు పొందుతామన్న కూడా పొందడానికి వీలు పడనే పడదు. కనుక నూతన సృష్టిలో పర సంబంధమైన వాటి విషయంలో మనసు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటిని కాదు. ఇంకొకటి చెప్పు క్లోజ్ చేస్తాను. 7 ఇప్పుడు చూసింది నూతన సృష్టి 6. ఓకేనా, ఒకసారి చూపిస్తాను. మొదట నూతన హృదయం, రెండవది నూతన స్వభావం, మూడవది నూతన మనస్సు, 4 నూతన మనస్సాక్షి, 5 నూతన జ్ఞానం, 6 నూతన సృష్టి, 7 నూతన చెవులు. నూతన చెవులు అంటే చెవులు వినరాకుండా ఉన్న వాళ్ళకు నాలాంటి మిషన్ పెట్టుకుంటారు. నూతన అదేనా చూడండి. పాప జీవితమున సాతాను స్వరమునకు, సినిమా పాటలకు వినికిడి, ముసలమ్మ ముచ్చలకు, కల్పనా కథలకు వినికిడి. అవునా, ఇద్దరు ఆడపిల్లలు కలిసిండనుకో, ఆడవాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా ఇద్దరు కలిసినారంటే టేప్ ఆన్ చేసిండంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదే. ఇక ఒకటి ఏమంట టేప్ ఎప్పుడు అయిపోతుంది కూడా తెలియదు. అందుకే పాప జీవితమున సాతాను స్వరములకు, సినిమా పాటలకు వినుకుడి, ముసలమ్మ ముచ్చట్లకు, కల్పనా కథలకు వినికిడి. చూడండి 2 తిమోతి 4:4 చదవండి. సత్యమునకు చెవినీయక, సత్యమునకు చెవియక, కల్పనా కథల వైపునకు తిరుగు కాలం. ఒక్క నిమిషం, ఎంత బాగుంది చూడండి. సత్యమునకు చెవియక, కల్పనా కథలు ఎన్ని చెప్పాలని చెప్తారు. రక్షణ స్వార్థ ఉండదు అక్కడ. నీకు గర్భఫలం ఇస్తాడు, నువ్వు బాగా ఇస్తావంటే ఇన్ని వేల రూపాయలు సందయ్యాలి, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏం చేయాలి? మంచి ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి? నీ చూడండి ఎట్లా ఉందో. నేను చెప్పడం కాదు, వాళ్ళ భాష నాకు అన్ని రావు కనుక నేను కొన్ని ఇట్లా చెప్తున్నాను. నేను నేర్చుకోవాలంటే నేర్చుకుంటానేమో, కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు దానికి. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే చదవండి ఇప్పుడు. సత్యమునకు చెవినీయక, అమ్మా సత్యమునకు చెవినీయక, కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయిపోయి కల్పనా కథలకు ఏం చేశారు? తిరుగు కాలము వచ్చి ఉన్నది. అవునా, తిరుగుతలేరా? చెప్పండి. కల్పనా కథల వైపు తిరగడం లేదా? ఏమన్నా సత్యమే కనుక మనం పెట్టిపోతామో మనకే. ఇవన్నీ కూడా అంటాడు. క్రీస్తునందు లోకస్వరములకు చెవిటితనం కలిగ చేయాల. క్రీస్తునందు లోకస్వరం కొరకు సినిమాలకు, డ్రామాలకు, నాటలకు, మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు వాటి ఏం చేయాలి? చెవిటి వారం కావాలి. అంటే నాకు వినవాడు ఏమంటే కొన్నిసార్లు వీళ్ళు ఏదేదో చెప్తుంటారు. మా వాళ్ళు మిషన్ పెట్టుకోరు, మామూలు అరిష్టిస్తారు, మిషన్ పెట్టుకోరు అంటారు. ఏం చెప్తారు? మామూలు అరిష్టిస్తారు, మిషన్ పెట్టుకో అంటారు. ఏమన్నా అయితే మిషన్ తెచ్చుకుంటాను, పోయి తెచ్చుకొని పెట్టుకుంటాం. చూడండి, లేకపోతే ఇట్లా పోయి దగ్గరకు పోయి ఇట్లా వింటాం. చూడండి, కనుక ఏం కావాలా? లోక విషయాల కొరకు చెవిటి వారం కావాలా. అర్థమైందా? చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 19వ వచనం చదవండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? చూడండి,
నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప నేను మరి ఎవరు పంపు నా చెవిటివాడు? దూత తప్ప ఎవరు చెవిటివాడు. చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? ఆ యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? కనుక మన జీవితంలో ఆత్మస్వరములకు వినికిడి. ప్రకటన 2:7 చరిత్రలో చేస్తాను నేను. ప్రకటన 2:7 చెవిగలవాడు చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. చాలు. జయించు చెవులు లేరా ఇప్పుడు ఎవరికి? చెవులు ఎవరికి లేవు చెప్పండి. ఉన్నాయా? చెవులు ఉన్నాయా మనకు? చెవులు లేని వాళ్ళు వెళ్ళిపోతారు, చెవులు ఉన్న వాళ్ళు కూర్చుంటారు. ఏమంటాం? చెవి గలవాడు వినును గాక. చూడండి ఎంత. కనుక దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. అదే అధ్యాయం 11 వచ్చిన చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఆ. చెవిగలవాడు వినును గాక. సంగమునకు ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగలవాడు చెవిగలవాడు వినును. వినుగాక. జయించువాడు రెండవ మరణము ఆనియు చెందడు. రెండవ మరణమునకు ఆని చెందడు, ఎత్తబడతాడు. 17 వచ్చింది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆ. జయించువానికే మరుగై ఉన్న మన్నాను ఆ. భుజింపనెత్తును, ఆ. మరియు అతనికి తెల్ల రాతి నెత్తును. ఆ. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఆ. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. చాలు. కనుక మన జీవితంలో ఎలా కొనసాగుతున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా. ప్రభు ఉద్దేశించిన రూపంలో మనం రావాలా, పరలోకానికి వెళ్ళాలా. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ అద్దుబాట్లు వెత్తబడుతున్న వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి పరలోకంలో నీతో కూడా ఉండడానికి భూలోకం మమ్మల్ని అందరినీ సిద్ధపడు. చెవిగలవాడు వినుగాక అని చెప్పిన రీతిగా విని ఆ ప్రకారం మేము నడుచుకోవడానికి కృపణము. మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు లోకం ఇచ్చిన పరలోకం నీతో ఉండడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. మా ముందించిన ఈ వల్ల మీ శరీర రక్తములకు సూచన ఉంచావు మా తల్లి. మమ్మల్ని మేము సరి చేసుకుని యోగ్యమైన బల్లో పాల్పొంది కృపనిమ్మని కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి.